దేశంలోని కోట్లాది మంది రైతన్నలకు శుభవార్త. వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేసేందుకు, రైతుల ఆదాయాన్ని పెంచేందుకు ప్రధాని మోడీ నేడు ఢిల్లీలోని పూసా క్యాంపస్ నుంచి 2 ముఖ్యమైన కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం పీఎం ధన్ ధాన్య యోజన, పుష్పధాన్యాలలో స్వయం సమృద్ధి మిషన్ అనే 2 కీలక పథకాలను ప్రారంభిస్తోంది. ఈ కార్యక్రమాలు రాబోయే సంవత్సరాలలో భారత ఆహార భద్రతను పటిష్టం చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. 42,000 కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులను మోడీ ప్రారంభించనున్నారు. రైతుల కోసం 88 లక్షల ఉచిత మినీ సీడ్ కిట్లు అందించనున్నారు. ఒక్కో ప్రాసెసింగ్ యూనిట్కు 25 లక్షల సబ్సిడీతో 1000 సీడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ ప్రారంభించనున్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చేందుకు ఈ పథకాలు రూపొందించారు. ఈ పథకం కింద ప్రతి పొలానికి నీటిపారుదల సౌకర్యాలను కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తారు. రైతుల కోసం కేవలం ఒకే రకం కాకుండా లాభదాయకమైనటువంటి వివిధ రకాల పంటలను సాగు చేసేలా ప్రోత్సహిస్తారు. వ్యవసాయ రంగానికి అవసరమైన రుణాలను సులభంగా పొందేలా చూస్తారు. రైతులు తమ పంటలను నష్టపోకుండా ఉండేందుకు మెరుగైన నిల్వ సౌకర్యాలను అందుబాటులోకి తెస్తారు. దేశీయంగా పప్పు ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యం. దిగుమతులపై ఆధారపడకుండా పప్పు ధాన్యాల ఉత్పత్తిలో భారత్ స్వయం సమృద్ధి సాధించేలా ఈ కార్యక్రమం దోహదపడుతుంది. ఈ మిషన్ ద్వారా పప్పు ధాన్యాలు పండించే రైతులందరికీ నేరుగా ప్రత్యక్ష ప్రయోజనాలు అందుతాయి.